ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి 10వ తరగతి విద్యార్థులైతే ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అదేవిధంగా కేంద్రంలో కూడా ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులైతే కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, అదేవిధంగా ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ముఖ్యంగా విద్యార్థుల కోసం ఎటువంటి వసతులతో కూడినటువంటి ఏర్పాట్లయితే చేశారో మనతో పాటు ప్రకాశం జిల్లా డిఓ గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు మీకు అందిన సమాచారం ప్రకారం, మీ దగ్గర ఉన్న నివేదిక ప్రకారం 10వ తరగతి ఎగ్జామ్స్ రాయడానికి ఎంతమంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా ఎన్ని కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది? మన ప్రకాశం జిల్లాలో నంబర్ ఆఫ్ సెంటర్స్ అనేది 170 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో 29,449 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్టూడెంట్స్ 14,649 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి గాను మనకి ఇచ్చినటువంటి సూచనలు. అంటే మనకి రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా మన డైరెక్టర్ గారు, డీజీ గారు, మరి అదేవిధంగా మన మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ గౌరవనీయులు దినేష్ కుమార్ గారు, అదేవిధంగా అబ్జర్వర్గా మనకి అలాట్ అయినటువంటి గౌరవనీయులు ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో మనం తీసుకున్నటువంటి ఏర్పాట్ల విధంగా మనం చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ విద్యార్థులకి అందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామినేషన్స్ సంపూర్ణంగా వారికి నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ మొత్తం టోటల్గా కన్వర్జెన్సీ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ తోటి సార్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో మనకి విద్యార్థులకి వసతులు ఏర్పాటు చేయవలసిన విధంగా చేస్తే మెడికల్గా కానీ, శానిటరీగా కానీ, ఆర్టీసీ ద్వారా కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వారి సహాయ సహకారాలు ప్రతి ఒక్క కేంద్రానికి అందించే విధంగా వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు జరిగినవి. దానితో సందర్భంగా ఇంకా ఏర్పాటు అయినటువంటి 170 కేంద్రాలకి కూడా సిఎస్లు, డిఓలు వారికి ఇచ్చినటువంటి విధి నిర్వహణ సక్రమంగా జరపడంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ, చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చూస్తూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలకి ఎటువంటి ఒత్తిడి లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ చక్కగా మనకి ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారం 9:30 ఉన్నప్పటికీ కూడా 9 o'clockకి అందరూ రెడీగా ఉండేలా సిద్ధపరిచేలాగా పిల్లల్ని, తల్లిదండ్రులని కూడా ఆహ్వానించడం జరిగింది. వారికి అవగాహన కార్యక్రమాలు నడిపించడం జరిగింది. ఈ విధంగా మార్కాపురం డివిజన్కి ఒకసారి, ఒంగోలు డివిజన్కి ఒకసారి, మరొకసారి డివిజనల్ లెవెల్లో కూడా సిఎస్డిఓలకి చాలా శిక్షణ కార్యక్రమం అనేది చాలా వారికి సంపూర్ణంగా అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమైన ఏర్పాట్లు, అంటే త్రాగునీరు సమస్య లేకుండా, ఫర్నిచర్ సమస్య లేకుండా కేంద్రాల్లో విద్యార్థులను ఆహ్వానించడానికి, ఎగ్జామ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యాశాఖలు ప్రైవేటు స్కూల్స్ విద్యా సంస్థలు అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన విద్యార్థులకు కానీ, అదేవిధంగా వాళ్ళకు ఎగ్జామ్ సమయానికి ఏదైనా గ్రేస్ టైం ఏమి ఉంటుంది, ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామ్ హాల్లోకి ఎలవ్ కాకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ విషయంకి వచ్చేసరికి ఫీజుల విషయంలో విద్యార్థులు ఇబ్బంది పెడితే హాల్ టికెట్ ఇవ్వడం పరిస్థితి కూడా గతంలో చూసాము. దానికి సంబంధించి మీ విద్యాశాఖ నుంచి ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్కి ఉండటం జరిగింది. ఓకే, ముఖ్యంగా చెప్పాల్సింది మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్నగా నేను తీసుకుంటున్నాను. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ హాజరయ్యారో ఆ విద్యార్థులకి ఫీజు నిర్బంధం చేసి హాల్ టికెట్ ఇవ్వకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం లేకుండానే రాష్ట్ర స్థాయి అధికారులు డైరెక్ట్గా స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. వారి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా వారి సెంటర్స్కి ముందుగానే, ఒక రోజు ముందుగానే వారు తెలుసుకుని హ్యాపీగా సెంటర్స్కి హాజరయ్యేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఈ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో జరిపేదాని కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగేందుకోసం కూడా అబ్జర్వర్స్ను, అదేవిధంగా మీరు స్క్వాడ్స్ను కానీ, అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరినైనా నియమించడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏమైనా చేయడం జరిగింది? మనకి ఇచ్చినటువంటి స్క్వాడ్ ఒక 25 మంది స్క్వాడ్, అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, మనకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏర్పాట్లు చేసే విధంగా స్క్వాడ్ డ్యూటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈరోజు మరి ఒకసారి మీటింగ్ పెట్టడానికి ఏర్పాటు చేశాము. వారందరూ కూడా 25 స్క్వాడ్లకి కూడా మనకు రూట్ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే సి కేటగిరీ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆ 29 సెంటర్లకు కూడా వాని సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికే స్టోరేజ్ పాయింట్కి ఎర్లీగా ఎవ్రీ డే 7:30 కల్లా సిఎస్డిఓలు స్వయంగా రావడం, వారికి కేటాయించినటువంటి ఆ స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుని ఇన్ టైంలో మనకి పరీక్షా కేంద్రానికి చేరిన తరువాత
వారు అక్కడ ఏర్పాటు చేసిన విధంగా వారికి ఇచ్చిన సూచనల ప్రకారంగా ఇన్విజిలేటర్స్ ప్రత్యేకించి వారి రూములు కనుక 10 రూమ్స్ కనుక అలాట్మెంట్ ఇచ్చినట్టయితే ఒక 10 మంది ఇన్విజిలేటర్తో పాటు +1 కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా అవసరార్థం మరి ఒకటి రిజర్వ్లో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ఇన్విజిలేటర్స్తో భాగంగా చూసినట్టయితే ఈరోజు సపోజ్ తెలుగు ఎగ్జామ్ ఉంటే మాత్రం అక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు ఉండకూడదు. వారిని ఆ ప్లేస్లో ఇన్విజిలేషన్ డ్యూటీలు ఇవ్వబడదు. హిందీ అయినా కూడా ఇంగ్లీష్ అయినా కానీ ఏ రోజు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ఆ కేంద్రాల్లో లేకుండా వాళ్ళని ఆ రోజు రిలీవ్ చేయడం జరుగుతూ వస్తుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా కూడా ఈసారి ఎగ్జామ్స్ ఎన్నికల కోడ్ అయితే ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని రాజకీయ వాతావరణాల దృష్ట్యా ప్రత్యేకించి స్కూల్స్కి అదేవిధంగా విద్యార్థుల తండ్రులకి మీ విద్యాశాఖ నుంచి ఇటువంటి సూచనలు కానీ సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్స్కి ఒక్క నిమిషం లేట్ అయినా కూడా రాని పరిస్థితి అయితే అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రత్యేకమైన సూచనలు సలహాలు కానీ ఇవ్వడం జరిగింది విద్యాశాఖ నుంచి. ఓకే, మనకి ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా ప్రత్యేకించి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు. మరి మనకి ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రాకూడదు అనే నిబంధన ఎప్పుడు ఇచ్చినదే దానికి తగినట్టుగానే విద్యార్థిని తల్లిదండ్రులకి మనం ముందుగా తెలియజేసి 9:30 వరకు వాళ్ళ లోపలికి అలౌట్ చేయడం అనేది జరుగుతూనే ఉంది. వారికి కూడా రావాల్సినటువంటి ఎవరైనా సరే పిల్లలకి ముందుగా సిద్ధపరచాల్సిన పరిస్థితి ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఏ సెల్ ఫోన్ లేకుండా ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చి హ్యాపీగా సెంటర్కి తీసుకురావడం అనేది ఆ వారికి ఇచ్చినటువంటి సూచన ప్రకారం వారి విద్యార్థులకే కాదు, మీరు లాస్ట్ ఇయర్తో పోల్చినట్టయితే ఈ ఇయర్ కనీసం ఏ ఒక్క ఆఫీసర్ దగ్గర కూడా సెల్ ఫోన్ అవైలబుల్గా ఉండడానికి వీలు లేదు అనేది ఇది ఒకటి మెయిన్ భాగంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థుల కోసం ఆ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే కూడా విద్యాశాఖ నుంచి కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సలహాలు సూచనలు ఉన్నతాధికారులు అయితే ఇవ్వడం జరిగింది. దానికి అబ్జర్వర్స్, అదేవిధంగా ఇన్విజిలేటర్స్, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఈ సంవత్సరం వర్తిస్తాయి. విద్యార్థులు సమయానికే ఎగ్జామ్ సెంటర్స్కి రావాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, అదేవిధంగా గాడ్జెట్స్ ఎటువంటివి తీసుకువెళ్ళకూడదు. ముఖ్యంగా అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక రకమైన 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూల్ యజమానులు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది చేయకుండా, ముఖ్యంగా హాల్ టికెట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్ తోటి కూడా ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళే వెసులుబాటు అయితే కూడా విద్యాశాఖ నుంచి అయితే కూడా కల్పించడం జరిగింది చెప్పేసి ప్రకాశం జిల్లా డిఓ గారు అయితే మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.